టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఫరీదాబాద్కు చెందిన రామచంద్ర భారతి, తిరుపతికి చెందిన వెంకటనాథ సింహయాజీ, హైదరాబాద్కు చెందిన వ్యాపారి నందకుమార్ అనే వ్యక్తులపై 120B, 171 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ ముగ్గురిని రాజేంద్రనగర్లోని ఉప్పరపల్లి మెట్రోపాలిటన్ కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఫరీదాబాద్కు చెందిన రామచంద్ర భారతి, తిరుపతికి చెందిన వెంకటనాథ సింహయాజీ, హైదరాబాద్కు చెందిన వ్యాపారి నందకుమార్ అనే వ్యక్తులపై 120B, 171 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ ముగ్గురిని రాజేంద్రనగర్లోని ఉప్పరపల్లి మెట్రోపాలిటన్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోసారి అజీజ్ నగర్ ఫామ్ హౌస్లో శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తనిఖీలు చేశారు. నందు అనే వ్యక్తి చెబుతున్నట్లుగా పూజల కోసమే స్వామీజీలు వచ్చారా అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. మరోవైపు పూజల కోసమే తాము వచ్చామని నందు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. సెల్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడారో అనే దానిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం మొయినాబాద్ ఫామ్ హౌస్లోకి పోలీసులు ఎవరిని అనుమతించడం లేదని, నందు అనే వ్యక్తికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి మధ్య ఉన్న సంబంధం ఏంటని అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. చెప్పండి ప్రణయ్. థ్యాంక్ యూ సంపత్. నిన్న రహస్యంగా జరిగినటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఘటన, నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి నిన్న డబ్బు దొరికింది అంటూ కూడా చేరికలు చేర్చేందుకు ఒక పెద్ద ప్లానింగ్ జరిగింది అంటూ వచ్చినటువంటి విషయాలకు సంబంధించి ఇక్కడికే పోలీసులు దానికి సంబంధించినటువంటి విచారణ చేపడుతున్నారు. సైబరాబాద్ పోలీసులు ఒక సీక్రెట్ విచారణ అయితే కొనసాగిస్తున్నట్టుగా ఇప్పటికే మనకు సమాచారం అయితే అవుతుంది. ముగ్గురిని కూడా ఒక రహస్య ప్రాంతంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ గా అరెస్ట్ చేసిన ముగ్గురిని కూడా హైదరాబాద్ పోలీసులు రహస్య విచారణ చేపడుతున్నారంటూ కూడా సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే రామచంద్ర భరత్ అలియాస్ సతీష్ శర్మతో పాటుగా నందన్ కుమార్, అంతేకాకుండా
సింహాజీ అనేటువంటి వ్యక్తి అలియాస్ అశోక్ స్వామి అనేటువంటి వ్యక్తి, ఈ ముగ్గురిని కూడా సీక్రెట్ గా కూడా విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. విచారణలో భాగంగా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డబ్బు ఎవరు పంపించారు, దాంతో పాటుగా ఈ ప్లాన్ వెనుక ఎవరున్నారు అన్నటువంటి విషయాలపై కూడా ఎస్ఓటీతో పాటు ప్రత్యేక బృందాలు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇటు పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారం మేరకు, రోహిత్ రెడ్డి ఇచ్చినటువంటి విచారణ మేరకు ఆయన ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించి చూస్తే ప్రతి ఎమ్మెల్యేకు 100 కోట్ల ఆఫర్ ను చేసినట్టుగా ఎఫ్ఐఆర్ లో కనపడుతుంది. A1 గా రామచంద్ర భరత్ ను, A2 గా నందన్ కుమార్ ను, A3 గా సింహాజీ ఉన్నట్టుగా తెలుస్తుంది. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చెప్పినటువంటి ఫిర్యాదు మేరకు చూసినప్పటికీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి 100 కోట్ల ఆఫర్ ను పెట్టినట్టుగా, దాంతో పాటుగా పలు కాంట్రాక్ట్లు, అదేవిధంగా కొన్ని కాంట్రాక్ట్లు ఇస్తామంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను చేర్పించినట్లయితే ప్రతి ఎమ్మెల్యేకు కూడా 100 కోట్లు, చేరికకు ముందు 50 కోట్లు ఇస్తామంటూ కూడా ప్రభావ పెట్టారు అంటూ కూడా పేర్కొన్న పరిస్థితులను చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ఫైర్ అవుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పెద్ద ఎత్తున కూడా బీజేపీ చేసినటువంటి ఒక కుట్ర అంటూ కూడా భావిస్తున్నారు. మోయినాబాద్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు అయితే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి విచారణ చేస్తున్నారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డికి, నందన్ కుమార్ కు ఉన్నటువంటి సత్సంబంధాల్లో ఏంటి, ఈ స్వామీజీలు తిరుపతిలో ఉన్నటువంటి స్వామీజీలు ఎక్కడి నుంచో ఎందుకు వచ్చారు, అసలు వీళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాలు ఎక్కడివి అన్నటువంటి యాంగిల్ కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. దాదాపుగా కూడా 88 కెమెరాలలో రికార్డ్ అయ్యింది వీరికి సంభాషణ అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ కెమెరాలు ఎక్కడివి, దాంతో పాటుగా 4 ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని బహిర్గతం చేసేందుకు ఇదంతా టీఆర్ఎస్ చేసిన ప్లాన్ అంటూ టీఆర్ఎస్ చెప్తుంది. టీఆర్ఎస్ కావాలని కుట్రపూరితంగా ఎస్కేప్ కావడం కోసము మునుగోడులో ఓడిపోతాము అన్నటువంటి భయంతోనే, కేసీఆర్ ఆలోచనతోనే కేసీఆర్ కుట్రపూరితంగా ఇటువంటి ప్రలోభాలకు ప్లాన్ చేశారు అంటూ బీజేపీ శ్రేణులు అయితే మండిపడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటు ఇరు పార్టీలు, 2 పార్టీలు కూడా, ఇటు టీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు కూడా కుట్రపూరితంగా చేసినటువంటి ప్లాన్ అంటూ కూడా కాంగ్రెస్ ఫైర్ అవుతుంది. మునుగోడులో గెలవడం సాధ్యం కాదు అన్నటువంటి ఆలోచన మేరకే ఇటువంటి ప్లాన్స్ చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ ఫైర్ అయిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఎటకేలకి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్ని బయటికి రావాలంటే కూడా ఖచ్చితంగా ఈ రోజు మనకు ఖచ్చితంగా కూడా స్టీఫెన్ రవీంద్ర పెట్టేటువంటి ప్రెస్ ఏదైతే మీడియా సమావేశం మాత్రమే బయటకు వచ్చేటువంటి ఆలోచన అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా మనం చూస్తే 15 కోట్లు మాత్రమే దొరికాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు మనం చూస్తాం. 15 కోట్లకు సంబంధించి దాంట్లో 100 కోట్ల ఒప్పందం ఉంది అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో 15 కోట్లే దొరకడమే. దాంతో పాటుగా నిన్న వీళ్ళు ఫామ్ హౌస్ కి, పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కి వెళ్ళడము, పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఇదంతా దొరకడము, రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కు స్వామీజీలు రావడం ఏంటి, స్వామీజీలు వచ్చినటువంటి స్వామీజీలు కేవలం నందన్ కుమార్ చెప్తున్నటువంటి మాటల ప్రకారం కేవలం పూజల కోసమే వచ్చాము అంటూ చెప్తున్నారు. కేవలం పూజల కోసం వచ్చేటువంటి వ్యక్తులకు డబ్బులతో ఏ సంబంధం ఉంది అన్నటువంటి యాంగిల్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. తదుపరి విచారణ అంతా కూడా కొనసాగించి, ఈ సీక్రెట్ సమావేశంలో విచారణ అంతా కొనసాగించిన తర్వాతే పూర్తి స్థాయి సమాచారం అయితే తెలిసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. టీఆర్ఎస్ కు చెందిన 4 ఎమ్మెల్యేలను కొనుగోలు వ్యవహారానికి సంబంధించి 3 వ్యక్తులపై కూడా మొహినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదైనప్పటికీ కూడా ఈ పరిసర ప్రాంతాలలో కూడా అంతా రామచంద్ర భరత్ కి సంబంధించి తిరుపతికి చెందిన వెంకట్నాథ్ అనేటువంటి వ్యక్తి, హైదరాబాద్ వ్యాపారాలకు సంబంధించినటువంటి నందన్ కుమార్ కి సంబంధించి వీళ్ళందరికీ సంబంధించిన ఏ వ్యవహారాల్లో వీళ్ళందరికీ సంబంధాలు ఉన్నాయన్నటువంటి కూడా పూర్తి స్థాయి విచారణ అయితే చేపడుతున్నారు. మరొక సైడు ఆజాద్ నగర్ కి సంబంధించినటువంటి పలు వ్యాపారస్తులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా 78 మంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పూర్తి స్థాయి విచారణ కావచ్చు, అంతేకాకుండా డబ్బుల మార్పులకు సంబంధించిన పూర్తి సమాచారం రావాలంటే ఖచ్చితంగా స్టీఫెన్ రవీంద్ర పెట్టేటువంటి మీడియా సమావేశం ద్వారానే బయటకు వచ్చేటువంటి నిజాలను బట్టి మాత్రమే బయటికి రావాల్సిందే. అయితే ఒకవైపు బీజేపీ కావాలని పోలీసులు కూడా కుట్రపూరితంగా టీఆర్ఎస్ కి మద్దతు తెలుపుతున్నారు. ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫోన్లతో పాటుగా స్టీఫెన్ రవీంద్రది కూడా ఫోన్ ట్రాప్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కాల్ హిస్టరీని తీస్తే నిజాలన్నీ బయటికి వస్తాయి. కేవలం టీఆర్ఎస్ చేస్తున్నటువంటి నాటకమే అంటూ బీజేపీ శ్రేణులు మండిపడుతున్న నేపథ్యంలోనే
లో ఓడిపోయేటువంటి ప్రభావం చేస్తుంది. రానున్నటువంటి రోజుల్లో అధికారం సాధించడం కోసమే ఇలా ఎమ్మెల్యేలతో ఇంటర్నల్ కనెక్షన్స్ పెట్టుకోవడంతో పాటుగా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని కావాలని ఇలాంటి అన్ని చేస్తుంది అంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సంపత్, మొత్తంగా ఈ రోజు ఈ స్టిఫెన్ పెట్టేటువంటి ప్రెస్ మీట్ తో మాత్రమే మనకు క్లియర్ కట్ గా కూడా ఎవరు చేశారు, ఏం జరిగింది అన్నటువంటి విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సంపత్, ఇప్పుడు ఎన్నికల ముందు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా సంపద, మునుగోడు ఉప ఎన్నిక సారాంశంలో మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి విషయాలన్నీ వెలుగులోకి చూడడం పట్ల మునుగోడు ఎన్నికలకు సంబంధించి ఇటు టీఆర్ఎస్ ఇప్పటికే ప్రజలలో పెరుగుతుంది. అంటే ఇప్పటికీ కూడా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా మునుగోడు ప్రచారంలోనే కొనసాగుతున్న నేపథ్యంలో మునుగోడు ప్రభావం మీద పడేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి సమావేశం, మీడియా సమావేశము ఏదైతే స్టీఫెన్ రవీంద్ర పెట్టేటువంటి సమావేశంలో ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరి వైపు నిజం ఉంది, ఎవరి వైపు అబద్ధం ఉంది అన్నటువంటి విషయాలు వెలుగులోకి వస్తే ఖచ్చితంగా కూడా ప్రజలు ఎవరు తప్పు చేశారో వాళ్ళ వైపు మాత్రం ఖచ్చితంగా చూపేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. స్టీఫెన్ రవీంద్ర చెప్పేటువంటి మాటల ప్రకారంగా మనము అంచనా వేస్తే ఖచ్చితంగా మునుగోడు ఎపిసోడ్ లో మాత్రం కీలకంగా కూడా ఏ పార్టీ వైపు తప్పు ఉంటే ఆ పార్టీకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. తప్ప థ్యాంక్ యూ ప్రణయ్. ఇక్కడ అజీజ్ నగర్ అంటే మోయినాబాద్ దగ్గర ఒక ఫామ్ హౌస్లో మనకి ఇక్కడ కొందరు సమావేశం అయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇందులోని ప్రధానంగా మనము ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఈ సమాచారము టిఆర్ఎస్ ఎమ్మెల్యేస్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళని ప్రలోభ పెడుతున్నారని చెప్పి డబ్బు, కాంట్రాక్ట్స్ మరియు ఇతర పదవులు ఇస్తానని వాళ్ళని ప్రలోభ పెడుతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి ఆ ఇన్ఫర్మేషన్ మీద మనము ఈరోజు వచ్చి ఈ ఫామ్ హౌస్లోనే మనము రేడ్ చేస్తే ఇక్కడ ముగ్గురు కనపడ్డారు. ఇందులో మనకి ప్రధానంగా రామచంద్ర భారతి అని, ఈయన సతీష్ శర్మ, ఈయన